హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే వంట మెంతాకు వంకాయ పప్పు. దానికి కావలసిన పదార్థాలు: 1 టీ గ్లాస్ కందిపప్పు, మెంతి కూర చిన్నగడ్డ, 2 వంకాయలు, పచ్చిమిర్చి 7, ఎండుమిర్చి 4, 2 టమోటాలు, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు తగినంత. ఇప్పుడు పోపుకు కావలసిన పదార్థాలు: ఆయిల్, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, పసుపు తగినంత, ఉప్పు తగినంత. ఇప్పుడు మెంతి కూరని, వంకాయలని, పచ్చిమిర్చిని, టమోటాలని, కరివేపాకు, కొత్తిమీరని అన్ని వాటర్లో క్లీన్ చేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కందిపప్పుని వాటర్లో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న కందిపప్పుని మనము కుక్కర్లో వేసుకొని మనం క్లీన్ చేసి పక్కన పెట్టిన కట్ చేసిన టమోటాలు, ఇంకా వంకాయలు, ఆనియన్స్, మెంతి కూర, కట్ చేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత మనము తెల్లగడ్డ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికేందుకు కావాల్సిన వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 3 విజిల్స్కి మనము పెట్టుకుందాము. ఈ పప్పు మనము వేడి రైస్లో అయినా కానీ, చపాతీలో అయినా కానీ, జొన్న రొట్టెలో అయినా కానీ మంచి కాంబినేషను. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాము. ఈ పప్పు వేడన్నంలో మామిడికాయ ఊరగాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ విజిల్ వచ్చింది. సెకండ్ విజిల్ కోసం వెయిట్ చేద్దాము. సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది. చాలా సింపుల్ అండి. ఇప్పుడు థర్డ్ విజిల్ కూడా వచ్చింది. థర్డ్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ సిమ్ పోయేంత వరకు మనము అలానే ఉంచాలి. ఇప్పుడు సిమ్ పోయింది. మనం కుక్కర్ ప్రెషర్ పోయింది. పప్పుని పప్పు గుత్తితో మనము రుద్దుకుందాము, నలుపుకుందాము. బాగా మెత్తగా రుద్దేసిన తర్వాత మనం చింతపండు గుజ్జుని వేసుకుందాము. ఇప్పుడు చింతపండు గుజ్జుని వాటర్లో ముందే పెట్టుకుంటే ఈజీగా అవుతుంది. దాన్ని మెత్తగా చేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకోవాలి. చింతపండు బాగా కలిసింది పప్పులో. ఇప్పుడు మనం తిరగవాతకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము పోపు కావాల్సిన పదార్థాలు వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు అవి వేసుకుందాము. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, తెల్లగడ్డని మనము స్మాష్ చేసుకోవాలి. అప్పుడు ఆయిల్లో తెల్లగడ్డ టేస్ట్ అనేది బాగా కనిపిస్తుంది, మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆనియన్స్, తెల్లగడ్డ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి.
తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాము. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాము. కొత్తిమీర కరివేపాకు ముందే వేసుకుంటే ఆయిల్లో చిటపట ఉంటుంది, మన మీదనే పడుతుంది కదా, అందుకు నేను లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు ఆనియన్స్, తెల్లగడ్డ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేయాలి. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న మనం పప్పుని ఈ తిరగమాతలో వేసుకున్నాము. ఇలా వేసుకొని మొత్తం తిరగమాత అంతా పప్పుకు కలిపేద్దాము. ఇలా కలిపిన తర్వాత మనము సాల్ట్ ఇంతవరకు మనం వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుందాము సాల్ట్. ఈ ఉప్పు అంతా పప్పుకు పట్టేలాగా ఒక 2 minutes అట్లా ఉడకనిద్దాము. ఎందుకంటే చింతపండు కూడా వేసుకున్నాం కాబట్టి అది కూడా ఉడకాలి పప్పుకి, దాని టేస్ట్ అనేది తెలియాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో పప్పు ఉడుకుతుంది. మనము కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం కడాయిని దింపేద్దాము. ఇప్పుడు మెంతికూర వంకాయ పప్పు రెడీ.